సో సో గ్రిడ్ బ్యాగ్ లేఅవుట్ నిన్న చూసినాం రైటా. ఇప్పుడు జాగ్రత్తగా గమనించినారనుకోండి, గ్రిడ్ బ్యాగ్ లేఅవుట్. ఓయ్, ఓ సారీ, నిన్న గ్రిడ్ బ్యాగ్ లేఅవుట్ చూడలేదు మనం, రైటా. సో గ్రిడ్ బ్యాగ్ లేఅవుట్ వాడిన వెంటనే యూ షుడ్ గో ఫర్ గ్రిడ్ బ్యాగ్ కన్స్ట్రెయింట్స్ జీసీ సెట్ లేఅవుట్ ఆఫ్ న్యూ grid bag layout of immediately GC is equal to new grid bag constraints of రైటా. ఇప్పుడు గ్రిడ్ బ్యాక్ కన్స్ట్రెయింట్స్ లో మనకి నంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. జీసీ డాట్ గ్రిడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్ నెంబర్ జీసీ డాట్ అసే కాలమ్ నెంబర్ 1, జీసీ డాట్ గ్రిడ్ వై ఈజ్ ఈక్వల్ టు రో నెంబర్ 1, జీసీ డాట్ grid width is equal to 1, gc dot grid height is equal to 1, gc dot fill is equal to gc dot both. ఇప్పుడు యాడ్ ఆఫ్ B1 అనే బటన్ ని జీసీలో మనం ఎక్కడ చెప్పామో అక్కడ ఇలా మనం యాడ్ చేయాల్సి ఉంటాము. సో ఇప్పుడు మీ కంటైనర్ ఇస్ డివైడెడ్, మీరు ఒక కాంపనెంటే పెట్టారు కాబట్టి అది ఒక రో ఒక కాలంగా డివైడ్ అయ్యి సెంటర్ నుంచి ఒక రో ఒక కాలంగా డివైడ్ అయ్యి అక్కడ బటన్ వచ్చింది. కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు ఇంకొక బటన్ పెట్టాలనుకోండి, ఇంకొక బటన్ పెట్టాలి అంటే అగైన్ యు ఆర్ సపోజ్ టు స్పెసిఫై ఆల్ దిస్. ఓకే, గ్రిడ్ వై రో నంబర్ 1, కాలం నెంబర్ 2, B2 అనే బటన్ ని యాడ్ చేస్తాం. ఆ బటన్ పక్కనే బటన్ వచ్చింది, సెంటర్ నుంచి లెఫ్ట్కి ఒకటి రైట్కి ఒకటి 2 కాలమ్స్ గా డివైడ్ అయ్యి, రైటా. సంథింగ్ ఇంపార్టెంట్, B3 అనే బటన్ సెకండ్ రో ఫస్ట్ కాలం. ఓకే, ఇప్పుడు ఆ బటన్ కింద వస్తుంది. మీకు మిగతా లేఅవుట్స్ లో ఇక్కడ అని మీరు అలా చెప్పడానికి లేదు, ఇక్కడ అని గ్రిడ్ బ్యాగ్ లేఅవుట్ లో మాత్రం చెప్పచ్చు. ఇప్పుడు దీనిలో గ్రిడ్ విడ్త్ 2 అన్నారు అనుకోండి, B3 ఆక్యుపైస్ 2 కాలమ్స్ విడ్త్. ఓకే, ఇప్పుడు B4 యాడ్ చేయాలి. ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో సెకండ్ కాలంలో ఆల్రెడీ బటన్లు ఉన్నాయి. థర్డ్ కాలంలో జాగ్రత్తగా చూడు. ఓకే, ఇప్పుడు ఆ 4 అనే బటన్ కి గ్రిడ్ హైట్ 2, అర్థమైందా. సో ఇలా మీరు మార్చుకొని చెయ్యొచ్చు, ఇస్ ద ఫస్ట్ థింగ్. కానీ దీనిలో ప్రాబ్లం ఎక్కడనంటే, ఒక బటన్ యాడ్ చేయాలి అంటే 1 2 3 4 5 లైన్లు రాయాలి. ఒక బటన్కి 5 లైన్లు రాయాలి. మీ ప్రోగ్రాంలో 100 బటన్లు పెట్టాలంటే 500 లైన్లు రాయాలి అనవసరంగా ఎక్కడ అని చెప్పడానికి, రైటా. సో అందుకోసం మనం ఏం చేయొచ్చునంటే తెలివిగా జాగ్రత్తగా గమనించు. We write a user defined function. ఓకే, ఒక ఫంక్షన్ డెఫినేషన్ ఇచ్చినాం, ఏ అని కాల్ చేస్తాం. కాన్సెప్ట్ ఓకే. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించు. ఈ ఏఏకి B1 ని యాడ్ చేయి అని చెప్తాము. ఇక్కడ దాన్ని బటన్ CC లోకి తీసుకుంటాము.
కాన్సెప్ట్ ఓకే. ఇది బాగానే ఉంది. ఇక్కడ మనము యాడ్ సిసిని చేస్తాం. ఇంతవరకు బాగానే ఉంది, కానీ యాడ్ అన్న ఫంక్షన్కి సిసిని ఎక్కడ అని మనం చెప్పాలి. కరెక్టే కదా? ఎక్కడ అని చెప్పడానికి మనం ఏం చేయొచ్చు అంటే తెలివిగా ఇక్కడ జాగ్రత్తగా గమనించు. B1 అనే బటన్ని ఫస్ట్ రో, ఫస్ట్ కాలం, 1 విడ్త్, 1 హైట్ అని ఇక్కడ పంపిస్తాం ఆర్గ్యుమెంట్స్. అంటే ఇప్పుడు ఈ డెఫినేషన్లో మనం 4 ఇంటిజర్లు డిక్లేర్ చేయాలి. ఇంట్ రో, ఇంట్ కాలం, ఇంట్ విడ్త్, ఇంట్ హైట్. ఇప్పుడు gc.gridx ఈజ్ ఈక్వల్ టు కాలం, గ్రిడ్ వై ఈజ్ ఈక్వల్ టు రో, గ్రిడ్ విడ్త్ W, గ్రిడ్ హైట్ H. ఇది కామన్గా అన్నిటికీ బోత్. యాడ్ ఆఫ్ సిసి కామా జీసీ విల్ డూ. ఓకే. సో ఇప్పుడు మీరు ఒక బటన్ యాడ్ చేయాలనుకోండి, మీరు ఆ ఫంక్షన్కి పాస్ చేయండి దేన్ని ఎక్కడ, దీన్ని ఇక్కడ. ఓకే, దీన్ని ఇక్కడ. సో దేన్ని ఎక్కడ అని ఒక లైన్లో మనం చెప్పేస్తే అది యాడ్ చేసేస్తుంది మనకి. కాన్సెప్ట్ ఓకే. సో ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ రాయడం, దానికి మనం ఆర్గ్యుమెంట్లు పంపించి ఆ ఫంక్షన్లో యాడ్ చేయడం. కాన్సెప్ట్ రైట్. ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక బటన్ యాడ్ చేయాలి అంటే యాడ్ ఆఫ్ న్యూ బటన్ ఆఫ్ క్లిక్ అనే బటన్, 4th రో, ఫస్ట్ కాలం, 2 విడ్త్, 1 హైట్. యాయ్. ఓ, ఫంక్షన్ పేరు మారిపోయింది కదా, ఏ నేను యాడ్ అన్నాను, తప్పు. ఓకే. 5th రో, 3 విడ్త్. ఓకే. ఓ, అక్కడ వాల్యూ ఇవ్వాలి. ఓకే, 3 విడ్త్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు అది తిట్టింది. ఏం తిట్టింది? ఇన్కంపాటిబుల్ టైప్స్. నువ్వు ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్లో ఏమో బటన్ని రిసీవ్ చేసుకున్నావు, ఇక్కడేమో టెక్స్ట్ ఫీల్డ్ని పాస్ చేసినావు. అలా ఎలా కుదురుతుంది? కుదరదు. బాగానే ఉంది. కరెక్టా కదా? అంటే ఇప్పుడు ఏం చేయాలా? టెక్స్ట్ ఫీల్డ్ యాడ్ చేసేందుకు ఏ లాగా బీబీ అని ఇంకొక ఫంక్షన్ రాయాలి. అంటే ఒక ప్రోగ్రామ్లో ఒక లేబుల్, ఒక బటన్, ఒక టెక్స్ట్ ఫీల్డ్, ఒక టెక్స్ట్ ఏరియా, ఒక చెక్ బాక్స్, ఒక రేడియో బటన్, మీ కర్మ BBCC DD, దేనిలో ఏది యాడ్ చేస్తున్నా మనకే అర్థం కాదు. ప్రాబ్లం వచ్చిందా లేదా మళ్ళీ? అప్పుడు ఏం చేయొచ్చు ఈజ్ మై క్వశ్చన్. అప్పుడు ఏం చేయొచ్చు? యా, ఇదే మన లైఫ్లో వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఇదే. మనకు విషయాలు తెలుసు, ఒక విషయానికి ఇంకొక విషయానికి సంబంధం లేకుండా బతికేస్తాం. రైటా? ఒక విషయానికి ఇంకొక విషయానికి సంబంధం లేకుండా, కనెక్టివిటీ లేకుండా బతికేస్తాం. కాబట్టి మనం ఏ ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా మనకి ఏ సబ్జెక్ట్లోనూ గ్రిప్ ఉండదు. రైటా? మ్యాథ్సే, ఫిజిక్సే, కెమిస్ట్రీనే, కంప్యూటర్సే. రైటా? మ్యాథ్స్లో ఆల్జీబ్రానే, జామెట్రీనే. ఆల్జీబ్రాకి జామెట్రీకి సంబంధం లేదు. రైటా?
అలా చదువుకుంటున్నారు కాబట్టి చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, ఎందుకనంటే కాన్ఫిడెన్స్ లేదు, ఎందుకనంటే అర్థం కాల దేన్ని ఎక్కడ వాడాలి అని. యూ కెన్ రైట్ లైక్ దిస్, ఇలా రాయొచ్చు. నవ్ ఇట్ ఈస్ కంపైల్డ్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూటెడ్. రైటా? నవ్ మై క్వశ్చన్ ఈస్, అలా ఎలా రాయొచ్చు? యా, అలా రాయొచ్చు అని సిస్టమ్ ఓకే అనింది, రైట్? అలా ఎలా రాయొచ్చు? నో ఐడియా. నీ కర్మ, అన్ని నా చెప్పుకున్న టాపిక్ అదే, డైనమిక్ బైండింగ్. యూ కెన్ అసైన్ డిరైవ్డ్ క్లాస్ మెమరీ టు బేస్ క్లాస్ రెఫరెన్స్. కాంపనెంట్ నుంచి టెక్స్ట్ ఫీల్డ్ వచ్చింది, కాంపనెంట్ నుంచి బటన్ వచ్చింది. ఈజ్ వాట్ కాల్డ్ డైనమిక్ బైండింగ్. డైనమిక్ బైండింగ్ ఇన్హెరిటెన్స్ లో లాస్ట్ టాపిక్ అదే కదా చెప్పుకునేది, డైనమిక్ బైండింగ్. రైటా? సో మీరు మర్చిపోండి, నేను గుర్తుపెట్టుకొని అన్ని మీకు గుర్తు చేస్తుంటాను, గుర్తు తెచ్చుకొని మళ్ళీ మర్చిపోండి. ఓకే? ఓకే, ఎనీహౌ ఇప్పుడు ఈ ఫంక్షన్లో మనం ఏం చేస్తున్నాం? యా, ఆ ఫంక్షన్లో ఏం చేస్తున్నాం? ఆ ఫంక్షన్కి ఏమేమి ఇచ్చినావు కాదు నా క్వశ్చన్. ఆ ఫంక్షన్లో ఏం చేస్తున్నాం? కాంపోనెంట్స్ పొజిషన్స్ చెప్పి చెప్పి వదిలేస్తున్నామా? అదే ఎక్కడెక్కడ అని పొజిషన్స్ చెప్పి వదిలేస్తున్నామా? యాడ్ చేస్తున్నాం. ఎవరిని యాడ్ చేస్తున్నాం? అలా కాంపోనెంట్స్ ని యాడ్ చేసే ఫంక్షన్ కి ఏదో ఏ బిబి సిసి అని పేర్లు పెడితే బాగుండవు కదా, మనకే కన్ఫ్యూజన్. కాబట్టి మనం తెలివిగా యాడ్ కాంపోనెంట్ అని పేరు పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ కాన్సెప్ట్, రైటా? అంటే ఇప్పుడు పైన మీరు కాల్ చేసినప్పుడు అంతా ఏ అని కాకుండా యాడ్ కాంపోనెంట్, యాడ్, మరి అంత పెద్ద పేరు కదా. ఆ, కాబట్టి షార్ట్ కట్లో ఇట్లా పెట్టుకోండి, యాడ్ కామ్. ఎందుకంటే మీరు అంతా లేజీ పీపుల్ కాబట్టి అంత పెద్దగా ఎవరు అటాక్ చేసేది. నాలాంటి వాడైతే అలా పెడతాడు, ఈజ్ గుడ్ ఎనఫ్. రైటా? సో కాన్సెప్ట్ అర్థమైంది, వెరీ నైస్. ఇప్పుడు ఈ బటన్లు కాకుండా ఇప్పుడు జాగ్రత్తగా గమనించు. లేబుల్ L1 L2, టెక్స్ట్ ఫీల్డ్ T1 T2, కామా B3, B2 రీసెట్, క్లోజ్, యూజర్ నేమ్, పాస్వర్డ్, యాడ్ ఆఫ్ L1 ఫస్ట్ రో ఫస్ట్ కాలం, T1 ఫస్ట్ రో సెకండ్ కాలం, L2 T2 సెకండ్ రో సెకండ్ కాలం, L3 ఎక్కడ ఉంది బా? B1 B2 B3 థర్డ్ రో థర్డ్ రో థర్డ్ రో से फोर्थ रो फर्स्ट विड्थ 2. T3 ఎందుకు వచ్చింది? లేదు కదా మనకి.
ఇది యువర్ లాగిన్ ఫామ్. అంటే ఇక్కడ బటన్లు పక్క పక్కనే అంటే టెక్స్ట్ ఫీల్డ్స్ అయిన వెంటనే అక్కడ బాగాలేదు సార్, కొంచెం గ్యాప్ వస్తే బాగుంటుంది అనిపించింది. వెరీ నైస్. యూ కెన్ యాడ్ ఎ డమ్మీ లేబుల్. యాడ్ సిఏ ఆఫ్ న్యూ లేబుల్ ఆఫ్ థర్డ్ రో ఫస్ట్ కాలం 1 width 1 height. ఆ రోలో అదొక్కటే. ఇప్పుడు దీన్ని ఫోర్త్ రోకి పంపించి, దీన్ని ఫిఫ్త్ రోకి పంపించి. ఇట్ లుక్స్ నైస్. ఓకే, ఇప్పుడు దీనికి ఫర్దర్ ప్రాసెస్ రాయాలి. ఇంప్లిమెంట్స్ యాక్షన్ లిజనర్. ఇఫ్ ఈ డాట్ B3 అయితే క్లోజ్ సిస్టమ్ డాట్ ఎగ్జిట్ ఆఫ్ 0. సిలో అయితే డైరెక్ట్గా ఎగ్జిట్ ఆఫ్ 0 ఎగ్జిట్ ఆఫ్ 1 అని వాడతారు. ఇక్కడ సిస్టమ్ క్లాస్లో ఉంది ఎగ్జిట్ అనే స్టాటిక్ మెథడ్. ఇఫ్ ఈ డాట్ గెట్ సోర్స్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు B2 T1 డాట్ set text of empty double quotes T1 డాట్ request focus of B1 అయితే అప్పుడు ఈ ప్రాసెస్ జరగాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్ రీసెట్, యూజర్ నేమ్ పాస్వర్డ్ క్లోజ్. రైటా? ఇప్పుడు లాగిన్కి ఇంకా కోడ్ రాయాలి. లాగిన్కి కోడ్ ఏం రాస్తాం? స్ట్రింగ్ UN, PW రెండు స్ట్రింగ్ ఆబ్జెక్ట్లు డిక్లేర్ చేసుకో. UN ఈజ్ ఈక్వల్ టు T1 డాట్ గెట్ టెక్స్ట్ ఆఫ్, PW ఈజ్ ఈక్వల్ టు T2 డాట్ గెట్ టెక్స్ట్ ఆఫ్. ఓకే, ఇఫ్ UN డాట్ ఈక్వల్స్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ అయితే ఈ ప్రాసెస్ జరగాలి. ఎల్స్ అంటే యూజర్ నేమ్ అడ్మిన్ కాకపోతే ఏం జరగాలి? మీరు మీ మెయిల్ ఐడి లాగిన్ అయ్యేటప్పుడు మీ మెయిల్ ఐడి తప్పిస్తే ఏం జరుగుతుంది? అట్లేందో ఒక మెసేజ్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆ మెసేజ్ని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని ఇవ్వచ్చు, లేదా మనం ఒక డైలాగ్ రేస్ చేయొచ్చు. ఈ డైలాగ్ AWTలో కాకుండా నేను అడ్వాన్స్డ్ జావా నుంచి తీసుకొచ్చి చూపిస్తాను, దాని ఊరికే జస్ట్ గుర్తుపెట్టుకో. తప్పితే అంతకంటే పెద్దగా దాని గురించి ఇప్పుడు యుద్ధం చేయొద్దు. ఇంపోర్ట్ జావా ఎక్స్ డాట్ స్వింగ్ డాట్ స్టార్, ఇది అడ్వాన్స్డ్ జావా. రైటా? ఇక్కడ మనకి ఏదో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అంటే బాగుండదు, కాబట్టి ఇది ఒక క్లాస్ J ఆప్షన్ పెయిన్ డాట్, ఇది దానిలోని స్టాటిక్ మెథడ్. షో మెసేజ్ డైలాగ్ ఆఫ్ ఇస్ అ స్టాటిక్ మెథడ్ ఆఫ్ J ఆప్షన్ పెయిన్ క్లాస్. దీనికి 4 ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ నల్, గుడ్డిగా. రెండోది ఒక స్ట్రింగ్, మూడోది ఒక స్ట్రింగ్, నాలుగోది ఎలాంటి బాక్స్ రావాలి? J ఆప్షన్ పెయిన్ డాట్ ఎర్రర్ అండర్ స్కోర్ మెసేజ్. J ఆప్షన్ పెయిన్ డాటా ఎర్రర్ అండర్ స్కోర్ మెసేజ్. ఇప్పుడు ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నాయనంటే అది
సింబాలిక్ కాన్స్టాంట్ మనం చెప్పుకున్నాం, బిల్ట్ ఇన్ స్టాటిక్ ఫైనల్ వేరియబుల్. సో ఇక్కడ రెండు స్ట్రింగ్లు ఇవ్వాలి. ఫస్ట్ స్ట్రింగ్ ఈజ్ మెసేజ్ టు బి డిస్ప్లేడ్, సెకండ్ స్ట్రింగ్ ఈజ్ టైటిల్. ఓకే, సో ఫస్ట్ స్ట్రింగ్ ఈజ్ ఏం కనిపించాలి ఇక్కడ? ఎప్పుడు అడ్మిన్ కాకపోతే రైటా? ఇప్పుడు ఏందో ఉంది, లాగిన్ ఇన్వాలిడ్ యూజర్ ఐడి, రాంగ్ యూజర్ నే, రొటీన్. ఓకే ఓకే, ఇంట్రెస్టింగ్ కదా, గుడ్. దీన్ని డైలాగ్ అంటారు. దీన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకో. దీన్ని పక్కకు తోసి ఇక్కడ నొక్కాలంటే కుదరదు. ఇట్ విల్ నాట్ పర్మిట్ అన్లెస్ యూ రెస్పాండ్ టు దిస్, యూ కెనాట్ క్లిక్ ఆన్ దిస్. అలాంటి దానిని డైలాగ్ అని అంటారు. ఎప్పుడన్నా వచ్చిందా డైలాగ్? మీ తలకాయలు. మీరు ఫైల్ మెనూకి వెళ్ళి సేవ్ అన్నప్పుడు ఇదే డైలాగ్, ఫైల్ డైలాగ్. దీన్ని పక్కకు తోసి ఇక్కడ నొక్కితే పని జరగదు. కాన్సెప్ట్ ఓకే, నైస్. సో ఇప్పుడు యూజర్ నేమ్ అడ్మిన్ కాకపోతే ఇది వచ్చింది. ఒకవేళ యూజర్ నేమ్ అడ్మిన్ అయితే ఇఫ్ pw డాట్ ఈక్వల్స్ ఆఫ్ అడ్మిన్ 1 2 3 అయితే ఏందో ఇలా జరగాలి. ఓకే, ఎల్స్ అంటే ఇప్పుడు ఏం తప్పు? యూజర్ నేమ్ తప్పు ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎల్స్ అంటే అర్థమేమి? పాస్వర్డ్ తప్పు, కరెక్టే కదా? అప్పుడు మళ్ళీ ఒక డైలాగ్ రేజ్ చేయి. హూ ఆర్ యూ తీసేసి యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్. హే హూ ఆర్ యూ? ఓకే, రీసెట్. యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ ఏందో నీ పాస్వర్డ్ అని తప్ప ఎల్లే ఏ ఈజ్ వాట్ యూ యూజ్ యువర్ ఓన్ టర్మినాలజీ. వైడా ఎవ్రీ టైమ్ యూ ఇన్వాలిడ్ యూజర్ ఐడి, రాంగ్ పాస్వర్డ్ టైప్, చెక్ యువర్ పాస్వర్డ్. అన్నీ ఓకే, బాగానే ఉంటాయి. ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు కరెక్ట్ అయితే అక్కడ ఏం చేయాలో మనం చెప్పాలా? కరెక్టా కదా? ఏం చేయాలా? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లాగిన్. దేనిలోకి లాగిన్? దేనిలోకి లాగిన్ తెలియదు. ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం రైట్. అదే ఇది లాగిన్ ఫర్ దేనికి? ఊరికే తయారు చేసినాం సార్, దీనివల్ల ఉపయోగం ఏముంది కదా? పాస్వర్డ్ ఎంటర్ చేసినాం కరెక్ట్ పాస్వర్డ్ కరెక్ట్గా ఎంటర్ చేస్తే అయ్యో దానికి రిసల్ట్ ఒక 50 పెట్టినా అది తీసేస్తే ఇంతవరకు కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పుడు మీకోసం ఒక చిన్న పని చేస్తాను. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చూపించిన ప్రోగ్రామ్ ఒకటి ఉంది కదా, ఎంఎన్ పేస్ట్.
ఓకే, ఇది మార్కెట్ ప్రోగ్రామ్. ఇది నేను ఇంకా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా, మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను జాగ్రత్తగా. ఇప్పుడు కాదు, రేపు. జావా సి ఎంఎం డాట్ జావా ఏదో చిన్న ప్రోగ్రామ్, జావా ఎంఎం. ఓకే, సో సోప్స్ ఎన్ని కావాలి, పర్ఫ్యూమ్స్ ఏం కావాలి, జాగ్రత్తగా గమనించు. మాడిఫై అంటే అవన్నీ పోయినాయి, నాకు ఫాగ్ వద్దు, రిమూవ్ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ పర్ఫ్యూమ్స్, నాకు ఫా కావాలి 2. అంటే ఆటోమేటిక్గా అవి అన్నీ రైటా. ఈ ప్రోగ్రామ్ని ఎవరు పడితే వాళ్ళు వాడుకోవచ్చు, కరెక్టే కదా. ఎవరు పడితే వాళ్ళు వాడుకోవచ్చు, ఎవరి దగ్గర ఆ ప్రోగ్రామ్ ఉంటే వాళ్ళు వాడుకోవచ్చు. ఏముంది, జావా ఎంఎం రన్ అయిందా లేదా, అయింది కదా. నా జాగ్రత్త గమనించు. ఇదేంటిది, మెయిన్ మెథడ్ ఎక్కడ ఉంది, ఎంఎం డాట్ జావా ప్రోగ్రాంలో మెయిన్ మెథడ్ని డిలీట్ చేసిన కాన్సెప్ట్. ఓకే, మెయిన్ మెథడ్ని డిలీట్ చేసినాను. ఇప్పుడు దీన్ని కంపైల్ చేసేసిన, అంటే ఇప్పుడు దీని బైట్ కోడ్ మారిపోయింది. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే అది రన్ కాదు. దాని మెయిన్ మెథడ్ లేదు కాబట్టి అది రన్ కాదు, కాన్సెప్ట్. ఓకే, మెయిన్ మెథడ్ లేదు కాబట్టి అది రన్ కాదు, కాన్సెప్ట్. ఓకే, ఆ మెయిన్ మెథడ్లో ఏముంది కోడ్, న్యూ ఎంఎంఎఫ్, అంతకంటే ఇంకేం లేదు, రైటా. ఇప్పుడు ఇది కరెంట్ ఫోల్డర్లో ఉంది, మన లాగిన్ ప్రోగ్రామ్ కూడా కరెంట్ ఫోల్డర్లోనే ఉంది. ఇప్పుడు ఒకవేళ పాస్వర్డ్ కూడా కరెక్ట్ ఇస్తే ఇక్కడ ఎంఎంఆఫ్ అని కాల్ చేసుకుంటాం, జాగ్రత్త గమనించు. ఓకే, యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ అడ్మిన్ 123, లాగిన్ మార్కెట్ ప్రోగ్రామ్కి, ఇది సెక్యూరిటీ. ఇప్పుడు యూజర్ ఇంకొకసారి లాగిన్ అని నొక్కితే మళ్ళీ ఇంకోసారి వచ్చి ఇట్లా రాకూడదు, అంటే ఇది కనిపించకూడదు. ఇప్పుడు క్లోజ్ అంటే మొత్తం టర్మినేట్ అయిపోయింది. అలా కాకుండా మనం దాన్ని ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సెట్ విజిబుల్ ఫాల్స్ చేయొచ్చు. లాగిన్ ఫామ్ని సెట్ విజిబుల్ ఫాల్స్, సెట్ విజిబుల్ ఫాల్స్ బాగానే ఉంది, కానీ సెట్ విజిబుల్ ఫాల్స్ అంటే ర్యామ్లో మెమరీ అలాగే ఉంది, యూజర్కి కనిపించడం ఆగిపోయింది. ఇప్పుడు దాని మెమరీతో కూడా మనకు పని లేదు కాబట్టి మెమరీలోంచి వెళ్ళిపోవని మనం చెప్పాలి అంటే వీ హ్యావ్ ఎ మెథడ్ డిస్పోజ్ ఆఫ్ దట్ రిమూవ్స్ ఫ్రమ్ మెమరీ. నౌ సీ, అది వెళ్ళిపోయింది. ఇప్పుడు యూజర్ ఇక్కడ వాడుకుంటాడు, కాన్సెప్ట్ రైటా. ఇప్పుడు దీన్ని, ఈ ప్రోగ్రామ్ని టుమారో విల్ హ్యావ్ ఎ డిస్కషన్. అంటే ఇప్పుడు లాగిన్ ఫామ్ దేనికి పనికి వచ్చిందంటే, లాగిన్ ఫామ్ తనంతట తాను దేనికి పనికిరాదు, అది వేరే ఫామ్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి దీన్ని వాడతాం మనం. ఇది మనం ఆలోచించి గుర్తుపెట్టుకొని వాడుకోవాల్సిన విషయాలు, కాన్సెప్ట్ రైటా. ఆలోచించండి, మీ కర్మకాలి మీకు ఉద్యోగం వచ్చిందనుకో, రాకపోతే నో ప్రాబ్లం, హయ్యర్ ఎడ్యుకేషన్, రైటా. ఇంట్లో వాళ్ళని పీడించి తినవచ్చు, మన బాగా టైం పాస్ చేయొచ్చు. అది ఎలాగో కొత్త కాలేజీలో చేరాం కాబట్టి కొత్త ఫోన్, అక్కడ కాలేజీలో పీజీ కాబట్టి మొబైల్ అలౌడ్ ఉంటుంది, కూర్చొని రీల్స్ చూసుకుంటూ టైం పాస్ చేయొచ్చు. ఇంతవరకు బాగానే ఉంది. మీ కర్మకాలి ఉద్యోగం వచ్చేస్తే ఏదో ఆఫీస్ అసోసియేట్ అని వచ్చింది అనుకోండి. మామూలుగా డిగ్రీ కాలేజీలో ఆఫీస్ అసోసియేట్ అంటే ఏదో ఆఫీస్ ప్రోగ్రామింగ్ టెక్నాలజీ ఉండదు. ఆఫీస్ అసోసియేట్ అంటే అక్కడ అది పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయి, ఇక్కడ ఈ కేబుల్ కనెక్ట్ చేయి, అక్కడ అది కనెక్ట్ చేయి, క్లరికల్ జాబ్ లాంటిది. అది ఓకే, బాగానే ఉంది. కర్మకాలి ప్రోగ్రామర్గా వస్తే సాఫ్ట్వేర్ టెక్నికల్ స్పెషలైజేషన్ మీద వస్తే అప్పుడు మీరు చేసే ప్రోగ్రాంలు అన్నీ ఇలాగే ఉంటాయి. అంటే ప్రోగ్రాంలు అన్నీ చాట్ జీపీటీ ఇచ్చేస్తుంది కదా సార్, నువ్వు అడిగి చూడు, రైటా. ఏఐ వెరీ గుడ్, మంచిది. కంఫర్ట్గా బతకడానికి అందరూ ఏఐ వచ్చేసింది, ఏఐ వాడుకుంటే ఇది మనుషులే నాశనం చేయడం తప్ప అంతకంటే ఏం ఉండదు. ఐ హ్యావ్ డైరెక్ట్ స్టేట్మెంట్, టెక్నాలజీ సపోర్ట్ చేయరా సార్ అంటే పాత రాతి యుగంలో ఉండాలా మనుషులు, అంటే హాయిగా ఉండేవాళ్ళు, కొట్టుకు తెచ్చేవాళ్ళు కాదు. కొట్టుకు చేస్తే కారణాలు ఉండేటివి, ఇప్పుడు కొట్టుకు చేయడానికి కారణాలు ఏమున్నాయి, ఎవడికి పిచ్చి వాడికి ఆనందం. ఓకే, ఈ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, నోకియా 3310 వచ్చినప్పుడు వావ్ ఇది ఈ మొబైల్ ఫోన్ లేకపోతే చచ్చిపోతారు అండి. మీ నాన్న వాళ్ళు అందరూ కొనిన్నారు మీరు పుట్టిన కొత్తల్లో.
ఓకే, నోకియా 3310 33 15 11 వచ్చినప్పుడు అయితే ఓ అమ్మ, నోకియా 1100 వాడి జేబులో ఉందంటే వాడు పెద్ద లక్షాధికారి. ఎందుకంటే దానిలో ఇట్లా నొక్కితే లైట్ వస్తుంది, వైట్ లైట్ వస్తుంది. నోకియా 3310 వాటిలో లైట్ రాదు, టార్చ్ లైట్ కరెక్ట్ పోతే కూడా దానిలో రింగ్ టోన్ కూడా సూపర్గా వస్తుంది. వాళ్ళు మేము షావుకారులు. ఆ 3310 ఉండేవాళ్ళు పేదోళ్ళు కొన్ని రోజులు. ఇప్పుడు ఆ నోకియానే ఎక్కడుందో తెలియదు. కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్, అంటే వస్తూ పోతూ ఉంటాయి. ఏఐ వస్తుంది పోతుంది, నీకంటూ నీకేమొచ్చు అన్నది నీ జీవితాన్ని సాఫీగా సాగించడానికి నీకు పనికొచ్చే విషయం. కాబట్టి ఊరికే టైం పాస్ చేయకుండా ఏదో ఒకటి నేర్చుకోవాలి, నీకు పనికి వస్తుంది. రైటా? చలో, ఈ రోజుకి చాలు.